మనందరినీ ఫుల్ ఆన్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మై పరాది అండ్ రైజింగ్ రాజు. సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం కౌసల్య సుప్రజా. ఓర్ని ఎబ్బరే ఏంట్రా ఒంటి మీద ఏం వేసుకోకుండా పడుకున్నా? సమ్మర్ కదరా, సమ్మగా ఉంటదని. అందుకేనా రాత్రి అంతా గతుకుల రోడ్డును వాటేసుకొని పడుకున్నట్టుంది. నిన్నటికంటే ఇలా నువ్వు మస్తుగా పడుకున్నావు తెలిసినా? నేను పడుకోవాలా, నీ స్మెల్ కు స్రో తప్పి పడిపోయా. అదేంటి పడుకుండే ముందు గూట్లో ఉన్న యాక్స్ కొట్టుకొని పడుకున్నానే? అది యాక్స్ కాదురా, ఎలికల మందు. చూసారండి, బ్యాచులర్ జీవితాలంటే ఇలాగే ఏడుతాయి. 10 మంది బ్యాచ్ కి ఫాదర్ లాగా ఉంటావు, నువ్వు బ్యాచులర్ ఏంట్రా? ఈ డ్రెస్ లో ఎలాగున్నాను రా? ఎవరండి మీరు? లోపల మా రాజుగారు ఉంటారు, కొంచెం పిలవరా? అబ్బా జోకులు నీకు. మరి లేకపోతే ఎలా ఉన్నావు? ఎలా ఉంటావు? తిరణాలలో గిలగచ్చకాయలు అమ్ముకునే వాళ్ళలాగే ఉంటావు. భలే చెప్తారా నువ్వు? మేము బాగానే చెప్తాను. నువ్వు ఏం చేస్తున్నావురా? బట్టలు ఉతుకుతున్నా, ఇప్పుడు నీ కూడా ఉతుకుతా. కనిపించట్లా కళ్ళు ఏమన్నా కాకులు బీపా? వార్తలేంటో? మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు. ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్లు తప్పక మొత్తం అమాంతం పెరిగినాయి. ఇంకో వార్త చదవరా. లేడీ వేషంలో ఉన్న వినోదును నడి రోడ్డు మీద నలుగురు కలిసి ఫోటో దిగారంట. అబ్బో నువ్వు ఏదో ఊహించుకుంటావు, అందరికి నీ కోరికలు ఉండవు, వాళ్ళ కోరికలు వాళ్ళు తెచ్చుకున్నారు. ఆహా ఒరే, ఇన్నాళ్ళు మన స్నేహంలో నీ దగ్గర ఒకటి దాచాను. ఇన్నాళ్ళు నా అండర్వేర్లే దాస్తాను అనుకున్న విషయాలు కూడా దాస్తున్నావు నువ్వు. ఏంటది? లవ్ లో పడ్డా. ఎవరా అమ్మమ్మ? అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా? బాబో ఏమందం. బాబో అని ఉండదు, బాబా ఏంటి నీ అందం అని ఉంటది. ఇంకో మాట కూడా అందరా, మీరు కిస్ ఇవ్వండి మీకు ఒకటి ఇస్తానండి. పక్కన ఎవరికో ఫిట్స్ వచ్చి ఉంటాయి, తాళాల కోసం అడుగుంటది. అమ్మాయి నా ఎంట పడుతున్నారనే కదా నీకు ఈ జల్సి. కుక్కలు కూడా కారు వెనక పడితే అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా? ఇంతకీ నా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయవా? ఈ లవ్లు గట్రా మనకొద్దురా. నేను కూడా ఒకసారి లవ్ లో చేసా. ఒకసారి రోజు అమ్మాయికి ఉత్తరం రాసేవాడిని, పోస్ట్ మ్యాన్ దానికి ఇచ్చేవాడు. నేను రాసేవాడిని, దానికి ఇచ్చేవాడు. అలా 3 సంవత్సరాలు రాసా. ఏమైంది? పోస్ట్ మ్యాన్ తో లేచిపోయింది. ఆట రాశాడు అనుకుంది. అదే అనుకుంది. అందుకే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏమర్థమైంది? ఈ మధ్యవర్తిత్వాలు ఎవడు ఉండకూడదు, మన పని మనమే చేసుకోవాలి. రేపొద్దున అభి ఏదో చెప్పాడని నువ్వు, భాస్కర్ ఏదో చెప్పాడని నేను, ఒకరికొకరు మాట్లాడుకోకుండా కూడా చేసుకోవాలి. ఒరే ఇంతకీ నా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయదా? ఒరే చేస్తాలేరా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, మస్తరా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి వెళ్దామా? వెళ్దాం. ఏమో డాన్స్ రాదు ఇద్దరికి, అదే సరిపోయింది. ఒరే ఈ టైంలో వెళ్తే బాగోదేమోరా, బాగా లేట్ నైట్ అయింది. సరే చీకటిగా ఉంది, లైట్ అయ్యిరా. అదే నా సెల్లు లైట్ వేస్తాగు. ఒరే నాకు కూడా కొంచెం చూపించరా. నేనేమన్నా మళ్ళీ వీడియోలు చూస్తానా? నీకు చూపించకుండా నేను ఒక్కనే చూడడానికి. ఒరే తలుపు తీనా? ఎందుకు? పసుపు రాసి బొట్లు పెట్టి దండం పెట్టుకుని వెళ్దాం. తీరా తలుపు తీ. అందరూ నిద్రపోతున్నారేట్రా? ఈ టైంలో నిద్రపోక నిడదవాళ్ళు పోతారా? ఒరే నా లవర్ ఎక్కడ ఉందో తెలుస్తలేదు, లైట్ వేయమంటావు ఏంటి? ఎందుకు లేపి అడుగు. మీలో ఎవరు నాలెవరు అని ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళే వస్తారు. ఏమండి క్షమించండి, మన అమ్మాయి మీ అమ్మాయి కాదండి. మానస, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను. ఎంత క్లారిటీయో. అంటే ఈ పుస్తకంలో పేజీ నీడు చదవట్లా, ఎవడో వచ్చి చదివి వెళ్తున్నాడు. ఎరా నువ్వు దొంగ? మా నాన్న కూడా దొంగేనండి. అబ్బా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కొట్టేసిన చోట కడుపు నింపుకోవాలని మా నాన్న చెప్పాడండి. కడుపు నింపుకో, కడుపు తెచ్చుకోకు. సరే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. ఒరే నా లవర్ కనిపించిందిరా. ఏది ఇదే నీ లవరు? నయనతార అన్నావు, నీ అమ్మ ఇది సితారా హోటల్ మొత్తం దీని ఎలా ఉంది? అయినా పడుకున్న పర్వతం లాగా ఉంది, ఇది నీ లవరేంట్రా? లేపమంటావురా? లేపు, అందుకే వచ్చింది. నైనా నైనా ఒరే ఇది నైట్ వచ్చి నేను లేపమందా లేపుకెళ్ళమందా? లేపుకెళ్ళమందరా. మరి లేపుకెళ్ళమన్నప్పుడు అది కూడా లేచి ఉండాలి కదా. లేపు, తొందర లేపు. ఎవరా మీరు? ఎందుకు వచ్చారా?
ఆయన చంద్రబాబు నాయుడు, నేను వెంకయ్య నాయుడు. సార్ మీరా సార్? ఒక్క నిమిషం ఉన్నాను సార్. వెళ్ళి కూలింగ్ తీసుకురా తొందరగా. దొంగలండి ఎందుకు వచ్చారా మీరు? ఏమంటే ఆడు దొంగ, ఆడికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. అంటే ఆడికి మీకు సంబంధం లేదు అంటే నీకు మా ఆవిడకి ఏదో సంబంధం ఉందనే కానీ అనేది. హలో, నీ ఆవిడకి మాతోనే కాదు నీతో కూడా ఏ సంబంధం లేదు, ఎందానే తెలిసింది. ఏంటి వాడు అనేది? చూడండి ఏమండి ఆడి ఇంటి దొంగ నేను, మీ అమ్మాయి మనసు దోచుకున్న దొంగ. ఓరి నిన్ను మనసు దోచిన దొంగ. ఉండరా ఒక్క నిమిషం ఉండరా. అమ్మా నాయనా రాజు ఎందుకు రమ్మన్నావే? అదే డాటి, మన కుక్క 3 రోజుల నుంచి అన్నం తినడం లేదు కదా, తినకపోతే ఇలా అవుతావని చూపించడానికి పిలిపించా. ఒరే లేపుకెళ్ళమన్నావు, లేపుకెళ్ళమందరా? అయినా నలుగురిని లేపాల్సిన వయసులో నీకు లేపుకెళ్ళడం అవసరమారా నీకు? ఇంటి దొంగ నువ్వు చూసుకో, మనసు దోచిన దొంగని నేను చూసుకుంటా. ఒక్క నిమిషం ఉండు. అమ్మ తల్లి, నీకు దండం తల్లి. ఒక్క నిమిషం ఉండు. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాగుంది, డైలాగులతోటి కామెడీ చేసి నవ్వించావు, ఎంటర్టైన్ బాగా చేశావు. రోజా గారు. అది పంచెస్ స్పెషలిస్ట్. సో పంచులకి పడి పడి నవ్వుతూనే ఉన్నాం. కంటిన్యూస్ గా పంచ్ మీద పంచ్ వస్తూనే ఉంది. అమ్మాయిని చూసినప్పుడు, రాజు ఆ డ్రెస్ వేసుకొని వచ్చి అడిగినప్పుడు, తర్వాత అమ్మాయి లేపుకెళ్తుంది అనుకుంటే నలుగురు లేపుకెళ్లాల్సిన వయసా? నలుగురు లేపాల్సిన వయసులో నీకు లేపుకెళ్ళడం అవసరమారా? ఎక్కడి నుంచి వస్తాయి అసలు నీకు? చాలా బాగుంది. ఏం మాట్లాడుతున్నావు ఏమో? నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం అయినా ఉండగలనా? గుండెల్లోకి తుంగి చూడరా. కష్టం వర్ష, కష్టం ఉండలేవు. ఏంటి కళ్ళు అంత ఎర్రగున్నాయి? అబ్బ దొంగ, రాత్రి అంతా నిద్ర లేకుండా చేసి కళ్ళు ఎరుగున్నాయంట. నేనా? నేను 10 గంటలకే పడుకున్నాగా మా ఇంట్లో. 11 గంటలకు కల్లోకి వచ్చి అన్ని చేసావు కదమ్మా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? చెప్పాను పండు, సారీ చెప్పాను. నీకోసం నేను నీ పేరు టాటూ వేయించుకున్నాను. ఏది ఇది? పువ్వు టాటూ? పువ్వే పిందయి పండులా వస్తుందా పండు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమనుకోపోతే ఒక మాట్లాడేనా? అడుగు. ఒకసారి నా పేరుకి ముద్దు పెట్టుకోవచ్చా? ఆర్గానిక్ హోటల్ ఏం కావాలి? ఏం సార్ ఆ చెట్లకు? ఒకే చెట్టుకి టమాటీ, వంకాయ, బంగాళదుంప అన్ని కాస్తుంటాయి. అలా ఎలా కాసింది? ఒక్కొక్క విత్తనం వేసి ఒక్కొక్క చెట్టు పెంచడం టైం పడుతుందని విత్తనాలన్నీ మిక్సీలో వేసి ముద్ద చేసి నాటా, మొత్తం కలిపి ఎండెత్తున్నాయి. ఒక సింగిల్ టీ చెప్తారా? ఇవ్వండి సార్, సింగిల్ టీ చాలు సార్. ఇంతకుముందు సింగిల్ గా ఉండేది, ఈ మధ్య దీంతో తిరుగుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆర్గానిక్ అంటే కట్టెల పొయ్యి మీద, గ్యాస్ సిలిండర్ మీద కాదు. ఎవడు చెప్పాడు అది గ్యాస్ అని? సరే అటు తిప్పు, లోపల కట్లే ఉంటాయి. మన దగ్గర రొమాంటిక్ దోశ ఉంటది. రొమాంటిక్ దోశ? అరే దోశ స్పెషలిస్ట్ ధనలక్ష్మి వీళ్ళు. ముద్దు ముద్దుగున్నది, ముచ్చటైన చిన్నది, జోరు జోరుగున్నది. సార్ సార్ సార్, మీరు దోశ తినాలి, కంగారు మీ పెద్ద తినేస్తున్నారు. ఓ పిల్ల, చెప్పండి. ఏడ చేసుకున్నారు పెళ్లి? గుడిలోనే చేసుకున్నాం. పెద్దోళ్ళు చెప్పిర్రా లేదంటే ప్రేమించి పెళ్లి? గవాన్ని నీకెందుకే? పిల్ల మంచిగున్నది, రెండు ముచ్చట్లయితే ఏమైతుందా? ఇప్పుడు అవన్నీ చెప్తున్నా, తాగుబోతూ తిరిగిపోతారు అవన్నీ చెప్తున్నావు నువ్వు. వాడు మంచోడు కాదు, వాడు సిగరెట్ కాల్చాడు, నేను చెప్తున్నా నానేమన్నా. ఇప్పుడు వాళ్ళ మేనగోడలు కడిపేసి చంపేసినాడు, ఈడేందుకు కూడా చెప్తావు? నువ్వు బిడ్డ కొత్త పిల్లం రెండో పెళ్లి చేసుకున్నా. ది నెక్స్ట్ డే ముచ్చమంట పసుపు ముఖమెంత ఛాయ కాఫీ డికాషన్. ముందు నీ పాలు ఎక్కడికి వెళ్ళిందా? ఫస్ట్ బెల్ల విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చావా లేకపోతే లేచిపోయిందా? చంపరా చంపు.